పెద్ద సినిమా మీద అయితే విపరీతమైన నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారు ఏ సినిమా వచ్చినా నెగిటివిటీ అనేది కామన్. గేమ్ చేంజర్ చూసుకోండి, అది రిలీజ్ కూడా అవ్వలేదు. రిలీజ్కి ముందు నుంచే దాని మీద నెగిటివ్ చేశారు. సో ఒక రంగస్థలం కానీ, త్రిబుల్ కానీ ఏ సినిమా మీరు కంపేర్ చేసుకున్నా చరణ్ గారి సినిమాకి నెగిటివిటీ అనేది చాలా కామన్. కాకపోతే ఈసారి పెద్ద సినిమాకి మాత్రం అది ఇంకో లెవెల్లో ఉంది. అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక పనికి మాలిన ఏదో పూల చుక్క ఆడవాడు ఏదో చేశాడు, ఏదో మాట్లాడాడు, తప్పుగా మాట్లాడాడు. చికురీ సాంగ్ అది ఎందుకు, అసలు ఆ స్టోరీ కదా అవసరమా, ఏదేదో తప్పుగా మాట్లాడాడు. అంటే చెప్తున్నా నెగిటివిటీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. బట్ ఎంత చేసినా సరే, ఎంత నెగిటివిటీ చేసినా సరే, సినిమా మీద ఉన్న హైపు, సినిమా మీద ఉన్న ఆ మార్కెటింగ్ ఎవ్వరూ తీయలేరు. ఎందుకంటే చికిరీ సాంగ్ ఈ రోజున 100 మిలియన్ కొట్టింది. ఇంతకు ముందులో మనం కంపేర్ చేసుకుంటే లిరికల్ వీడియోలు అంత ఫాస్ట్గా హిట్ అవ్వడం నేను చూడలేదు అక్కడ కూడా. సో మేబీ పెద్ద సినిమాకి మాత్రమే జరిగింది అది. సో ఏఆర్ రెహమాన్ లాంటి ఒక అవుట్డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని కూడా బుచ్చిబాబు అలాంటి అవుట్పుట్ని తీసుకొని ఒక మంచి క్లాసిక్ డెలివరీ చేశాడు. ఒక సాంగ్లోనే అంత పెద్ద హిట్ ఇచ్చినప్పుడు రేపు పొద్దున రిలీజ్ అయ్యే సినిమా మీద ఇంకెంత బాగా ఉంటుంది. మిగిలిన సాంగ్స్ ఎలా ఉంటాయి, ట్రైలర్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే నెగిటివిటీ చేసేవారు చేస్తూనే ఉంటారు. బట్ సినిమా రిలీజ్ అయిన రోజు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారనమాట. అది మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ ఎక్కువ మాట్లాడడం కాదు కానీ చరణ్ గారు అయితే నిజంగా చాలా బాగా చేస్తున్నారంట. సో సెట్లో ఉంటారు కదా జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా, వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న మాటలు ఇవి. సో కొన్ని సీన్స్ అయితే నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్లో చేశారు. సీనియర్ యాక్టర్స్ మన శివరాజ్ కుమారు, జగపతి బాబు ఇలాంటి వాళ్ళని కూడా డామినేట్ చేసే విధంగా ఉంది ఆయన యాక్టింగ్ అని చెప్తున్నారు. సో చూద్దాం, బుచ్చిబాబు కూడా అంత జడ్డోడేం కాదు. ఒక మంచి స్టోరీతోనే వస్తాడు, మంచి స్క్రీన్ ప్లే కానీ అన్నీ పెట్టుకుని వస్తాడు. సో ఒక కసి ఉంటుంది, నాకు ఒక పాన్ ఇండియా హీరో దొరికారు కాబట్టి నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక కసి అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది గైస్, చాలా మంచి హిట్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా నెగిటివిటీకి అసలు తావివ్వకండి. థ్యాంక్ యూ.